ఆయన నుంచే ఆయన నుంచే బలం తీసుకున్నది. ఏది? ఈ యొక్క పారశీక రాజ్యం. తదనంతరము ఆయన కుమారుడైన క్యాంబిసస్ క్రీస్తు పూర్వము 530 నుండి 522 వరకు పరిపాలన చేస్తాడు. 530 నుండి 22 వరకు పరిపాలన. ఆయనకు కూడా సుమారు ఒక 8 సంవత్సరాలు ఆయన కుమారుడు పరిపాలన చేస్తాడు. 8 సంవత్సరాలు. తర్వాత ఒక వ్యక్తి, నేను పారసీక వంశంలో పారసీకుల రాజ్యంలో ఉన్నవాడిని, నేను కూడా కోరేషు వారి యొక్క వంశానికి సంబంధించిన వాడును అని చెప్పి అడ్డంగా దూరి రాజ్యరికాన్ని, సింహాసనాన్ని ఎక్కుతాడు. ఆయన పేరు బార్టియా ఆయన పేరు. కేవలము 7 నెలలు మాత్రమే పరిపాలన చేస్తాడు ఆయన. నేను పారసీకుల చరిత్ర, ఏ రాజులు ఎప్పుడెప్పుడు ఏలినారని నేను మీకు చెప్తున్నా. మళ్ళా మనం ఇక్కడికి రావాలి కదా. 7 నెలలు మాత్రమే. ఆయన తీసేద్దాం బార్డియా. ఆయన తర్వాత దర్యావేషు. ఆయన 522 నుండి 486 వరకు పరిపాలన చేస్తాడు. దాదాపు ఒక 36 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు దర్యావేష్. ఈ దర్యావేషు కాలములోనే మందిరము పూర్తి అవుతుందన్నమాట. రెండవ మందిరం, మొదటి మందిరము కూల్చేశారు కదా నెబుకద్నెజరు. కూల్చేసిన తర్వాత 606, 597, 586 ఈ 3 గుంపులు 3 కాలాలలో బాబేలు చెరకు వెళ్ళారు యూదులు. అప్పుడు నెబుకద్నెజరు గారు వచ్చి యెరూషలేమును ధ్వంసము చేసి కాల్చివేసి బంగారునంతా తీసుకుని వెళ్ళాడు. తదనంతరము ఈ కోరేషు కాలములోనే దేవుడు యూదులను, తర్వాత ఇశ్రాయేలీయులను మొత్తము 12 గోత్రముల వారిని మందిరం కట్టేదానికి కోరేషు ద్వారా ఆజ్ఞాపించి పంపించాడు. ఒకసారి మనము చదువుకుందాం, ఆ మాటను చదువుకుందాం. మనం ఎజ్రా గ్రంథము లేకపోతే దినవృత్తాంతములో 2వ గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం నుండి చదవండి దయచేసి. దినవృత్తాంతములో 2వ గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం. బ్రదర్ 36 22 36 36ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನ. 36ನೇ ಅಧ್ಯಾಯ 22. ಪಾರಸಿಯ ಅರಸನಾದ ಕೊರೇಷನ 1ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಯೆಹೋವನು ತಾನು ಯೆರೆಮೀಯನ ಮುಖಾಂತರ ಹೇಳಿಸಿದ ವಾಕ್ಯವನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕಾಗಿ ಆ ಪಾರಸಿಯ ರಾಜನಾದ ಕೊರೇಷನ ಮನಸ್ಸನ್ನು ಪ್ರೇರಿಸಿದ್ದರಿಂದ ಅವನು ತನ್ನ ರಾಜ್ಯದಲ್ಲೆಲ್ಲ ಡಂಗೂರದಿಂದಲೂ ಪತ್ರಗಳಿಂದಲೂ ಪಾರಸಿಯ ರಾಜನಾದ ಕೊರೇಷನೆಂಬ ನನ್ನ ಮಾತನ್ನು ಕೇಳಿರಿ. ಪರಲೋಕ ದೇವರಾದ ಯೆಹೋವನು ನನಗೆ ಭೂಲೋಕದ ಎಲ್ಲಾ ರಾಜ್ಯಗಳನ್ನು ಒಪ್ಪಿಸಿ ತನಗೋಸ್ಕರ ಯಹೂದ ದೇಶದ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಆಲಯವನ್ನು ಕಟ್ಟಬೇಕೆಂದು ಆಜ್ಞಾಪಿಸಿದ್ದಾನೆ. ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರು ಆತನ ಪ್ರಜೆಗಳಾಗಿರುತ್ತೀರೋ ಅವರು ಸ್ವದೇಶಕ್ಕೆ ಹೋಗಲಿ, ಅವರ ದೇವರಾದ ಯೆಹೋವನು ಅವರ ಸಂಗಡ ಇರುವನು ಎಂದು ಪ್ರಕಟಿಸಿದನು.
మీరు స్వదేశానికి వెళ్ళండి. కోరేషు ప్రకటిస్తున్నాడు, నాకు ఆదేశించాడు. కోరేషు ఎవరు? యూదుడు కాదు, ఇశ్రాయేలుడు కాదు, అన్యుడు. దేవుడు అనుకుంటే ఎవరి ద్వారానైనా ఎవరితోనైనా మాట్లాడతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఒకవేళ మనం అనుకుంటున్నాము మనతో మనం భక్తులము మన ద్వారా మాట్లాడతాడని, కాదు. ఆయన అనుకుంటే ఎవరినైనా అనుకుంటాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఒక కోరేషుని ఎన్నుకున్నాడు. మీకు ఒక సత్యం చెప్తా. ఎప్పుడు ఎన్నుకున్నాడు కోరేషును? ఆ కోరేషు పుట్టక మునుపే దేవుడు కోరేషుకు పేరు పెట్టి, నీవు నా మందిరము కట్టిస్తావని ఆయనకు ఒక కితాబ్ ఇచ్చాడు. పుట్టక మునిపే. చూద్దాం ఆ మాట. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. దయచేసి చదవండి. 28వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 44:28. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఓకే, నేనే చదువుతాను. కోరేషుతో, నా మందకాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేములో నీవు కట్టబడదు అనియు, దేవాలయమునకు పునాది వేయబడిది అనియు నేను చెప్పుచున్నాను. అది అన్నమాట. ఇంకా మీరు 45వ అధ్యాయంలో చివరి అధ్యాయాల వచనాలలో గమనించిన కూడా మీకు ఆ మాట. కోరేషు ఆయన పుట్టక మున్పే యెషయా ద్వారా క్రీస్తు పూర్వము 750వ సంవత్సరములో ఇంచుమించు ఆ కాలాలలో ప్రవక్తతో మాట్లాడాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అసలు ఒక అన్యుడు పుట్టక ముందే ఇశ్రాయేలీయులను 12 గోత్రముల వారిని తీసుకొని వచ్చి దేవాలయమును కట్టిస్తాడు, అది కోరేషు ద్వారానే అనే సత్యము ఎంత మనకు దేవుడు సత్యము రాయించిండో చూడండి. అదైన తర్వాత మనము నేర్చుకున్న ప్రకారము దర్యావేషు ఆయన కాలంలో 420 క్రీస్తు పూర్వం 522 నుండి 486 వరకు దర్యావేషు. 486 నుండి 465 వరకు ఇప్పుడు మనం ఎస్తేరు గ్రంథములో ఉన్నటువంటి అహష్వేరోషు. అందుకు ఇవన్నీ నేను చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, తర్వాత చెప్పుకుందాం లేండి. ఎందుకనంటే ఎస్తేరు గ్రంథంలో మొదటి మాట ఏమనుంది? ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు దినములలో జరిగిన చర్య వివరము. అహష్వేరోషు దినములు అంటే మనకు అది అర్థం కాల. ఆయన దినం ఎప్పుడు అనంటే 486 నుండి 465 వరకు ఆయన దినములు. పాలన ప్రారంభం 486 నుండి, అక్కడి నుండి ప్రారంభమైంది వివరములు. ఈ దర్యావేషు తండ్రి, అహష్వేరోషుకు తండ్రి. జాగ్రత్తగా వినండి. వెనకల ఏం జరిగింది? ఈ ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము అహష్వేరోషు దినములలో జరిగిన చర్యలకు మనం రావాలి అనంటే, వివరాలకు రావాలంటే వెనకల ఏం జరిగింది అనేది కాస్త మనము జాగ్రత్తగా ఆ చరిత్ర మనం విందాం. అది వింటే మీకు అది అర్థమవుతుంది. 1వ అధ్యాయము మీకు అర్థమవుతుంది. దర్యావేషు ఎప్పటి నుండో గ్రీకుల మీద యుద్ధము చేయాలని ఒక ప్లాన్ వేసుకున్నాడు అన్నమాట. జాగ్రత్తగా వినండి. గ్రీకుల మీద ఎందుకు గ్రీకుల మీద యుద్ధానికి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాడు అంటే, ఎన్నో రాజ్యాలను దర్యావేషు గెలుచుకుంటూ వచ్చేటప్పుడు
ఎథెన్సు పట్టణం వారు ఎదురైనప్పుడు గ్రీకులు కూడా వారికి సపోర్ట్ వస్తారన్నమాట. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చూసినప్పుడు ఈ గ్రీకులు ఎవరు? గ్రీకులు జ్ఞానులు అని వ్రాయబడింది అక్కడ. వారు ఎప్పుడు జ్ఞానాన్ని వెతికేవారంట గ్రీకులు. అలాంటి గ్రీకు వీరుడు కూడా మీకు ఎవరో తెలుసు, ముందు రోజులలో మనం ఆలోచన చేద్దాం. అలాంటి ఈ గ్రీకును పట్టుకొని ఎన్నడూ కూడా మా వైపు తిరిగి చూడకూడదు, అలా కొట్టాలనేటువంటి ప్లాన్ వేసుకున్నాడు అనమాట. ఎవరు? దర్యావేషు. అహష్వేరోషు కాలానికి రాకుండా ముందు వెనక జరిగినటువంటి ఒక హిస్టరీ. ఎప్పుడు ఆ ప్లాన్ వేసుకున్నాడో ఇప్పుడు ఏం చేశాడంటే, ఎథెన్సు పట్టణానికి వెళ్ళి యుద్ధము చేసేటువంటి స్థలము ఈ దర్యావేషుకు తెలియదు. ఎథెన్సు పట్టణానికి వెళ్ళి యుద్ధం ఎలా చేయాలని దర్యావేషుకు తెలియదు. అంటే ఆ ప్లేస్, ప్రతి ఒక్క రాజ్యంలో కూడా ఒక్కొక్క యుద్ధం ఆడే ప్లేస్ ఉంటుంది అన్నమాట. యుద్ధం చేసే ఒక స్థలం ఉంటుంది. అక్కడనే యుద్ధం ఆడాలి, వేరే స్థలాలలో యుద్ధం ఆడేదానికి వీల్లేదు. ఆ స్థలానికే రావాలి. అవన్నీ మనము తదనంతరం ఆలోచించాలి, ఆ స్థలాలు ఏవేని. కనుక ఇప్పుడు ఎథెన్సు పట్టణాన్ని పట్టుకోవాలంటే ఏమి చేయాలి అన్నప్పుడు హిప్పియా అనేటువంటి ఒక వ్యక్తి ఒకప్పుడు ఎథెన్సు పట్టణము రాజు. ఒకప్పుడు ఎథెన్సు పట్టణానికి రాజు. వాని యొక్క అక్రమము వలన తన దేశానికి నష్టము కలగజేసిన వలన ప్రజలు వాన్ని రాజుగా లేకుండా తరుముకున్నారు అక్కడి నుండి. ఎక్కడి నుండి? జాగ్రత్తగా వినండి, ఎథెన్సు పట్టణం నుండి. ఈ ఎథెన్సు పట్టణం నుండి వచ్చి అక్కడి నుండి పారిపోయి వచ్చిన వాడు సీదా ఎక్కడికి వస్తాడంటే పారసీక రాజు అయిన దార్యావేషు దగ్గరికి వస్తాడు. ఆయన దాదాపు 25 సంవత్సరాలు తల దాచుకొని దర్యావేషు దగ్గర ఉంటాడు. ఆయన హిప్పియా అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు రాజు ఆయన ఎథెన్సు పట్టణానికి. ఈ హిప్పియాను పిలిపించి, ఎథెన్సు పట్టణమును పట్టుకునేదానికి మాకు మీరు స్థలము చూపించినట్లయితే, లేదు ఆలోచన ఇచ్చినట్లయితే, ఎథెన్సు పట్టణాన్ని గెలిచిన తర్వాత మరలా నిన్ను ఆ పట్టణానికి మేము రాజు చేస్తాము అని దర్యావేషు గారు ఒక ప్లాన్ ఇచ్చారు హిప్పియాకు. అర్థమవుతుంది కదా మీకు? ఒక ఆలోచన ఇచ్చారు. ఎలాగో హిప్పియా అక్కడికి వెళ్ళేటట్టు లేదు, 20 సంవత్సరాలు ఆల్రెడీ తల దాచుకొని దర్యావేషు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయిందంటే ఈ అవకాశం వదిలిపెట్టుకోకూడదు అని చెప్పి ఒక సలహా ఇస్తాడన్నమాట. మీరు ఎథెన్సు పట్టణాన్ని పట్టుకోవాలి అంటే మ్యారథాన్ సముద్రం దగ్గరికి మీరు వెళ్ళాలి. అక్కడ ఒక మంచి స్థలం ఉంది, మ్యారథాన్. ఆ స్థలానికి మీరు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు వారు మీకు సులభంగా దొరుకుతారు అనేటువంటి ఒక ఆలోచన హిప్పియా గారు ఇచ్చారు. హిప్పియా గారు ఇచ్చినటువంటి ఆలోచనతో సుమారు దర్యావేషు 25,000 నుండి 30,000 వరకు యుద్ధ వీరులను తీసుకొని మ్యారథాన్కు వెళ్తాడు, ఎథెన్సు పట్టణాన్ని పట్టుకునేదానికి. అన్ని రాజ్యాలను పట్టుకుంటున్నాడు. ఎథెన్సు ఒకటి బాకీ ఉన్నది. ఒకప్పుడు ఎథెన్సును పట్టుకోవాలన్నప్పుడు గ్రీకులు వారికి సపోర్ట్ చేశారు. ఆ కారణం వలన ఈ పట్టణాలను కూడా స్వాధీనం చేసుకొని వారిని మన అండర్లో పెట్టుకోవాలి అనేదే దర్యావేషు యొక్క ఆలోచన. అలాంటి భయంకరమైనటువంటి ఆలోచన చేసేటప్పుడు సుమారు
ఒక 3 సంవత్సరాల ప్లాన్ ఇది. యుద్ధం చేసే ప్లాన్. ఎప్పుడు యుద్ధం చేయాలంటే ఒక 5 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలకు కాదు. దాదాపు 3, 4 సంవత్సరాలు పడుతుంది. వారంతా సిద్ధం చేసుకోవాలా, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. 25,000 నుండి 30,000 మంది వరకు యుద్ధ వీరులను, మంచి యుద్ధ వీరులను దింపుతాడన్నమాట. ఎథెన్స్ పట్టణం చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్నది. అందరు కలిస్తే అబ్బబ్బా అంటే ఒక 30,000 మంది, 25,000 మంది ఉండే పట్టణం అది. అంటే యుద్ధ వీరులు కాదు, అందరు కలిస్తే. అంత చిన్న పట్టణాన్ని మీదికి దర్యావేషు ఇంత మందిని తీసుకుని వెళ్తాడు అనమాట. 25,000 నుండి. మళ్ళా యుద్ధ నౌకలను కూడా దింపుతాడనమాట. ఎందుకంటే అంతర్జల యుద్ధము, సముద్రములో యుద్ధం ఆడేవారు కూడా ఉన్నారు ఈ యొక్క పారసీకుల సామ్రాజ్యములో. ఈ పారసీకుల సామ్రాజ్యంలో కొన్ని యుద్ధ నౌకలను దింపుతాడు. ఎథెన్స్ అనేది చిన్న పట్టణం. ఎందుకంటే వీరిని స్వాధీనపరుచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్ళిపోతారనమాట. ఇక గ్రీకు ప్రాంతము నాదే, ఎథెన్స్ పట్టణము నాదే. మీరు అపోస్తుల కార్యం చదివినప్పుడు ఎథెన్స్ పట్టణానికి పౌలు కూడా వెళ్ళినట్లు మనం చూస్తున్నాం కదా, సేవకు. తర్వాత చూసుకుందాంలేండి. ఏమనుకున్నాడంటే, మాది పెద్ద సైన్యము, పెద్ద సామ్రాజ్యము. ఎథెన్స్ ఒకవేళ గ్రీకులు వచ్చి కూడా చాలా చిన్న పట్టణాలు. ఇక మాదే గ్రీకు సామ్రాజ్యం, గ్రీకు రాజ్యము